ప్రభాస్ కెరియర్లో బాహుబలి ఒక బిగ్ రికార్డ్. ఆ సినిమా తర్వాత అతని క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. అయితే సాహో మరియు రాధేశ్యామ్ వంటి సినిమాలు అనుకున్నంత విజయాన్ని సాధించలేదు. అయినప్పటికీ ప్రభాస్ ఫ్యాన్ బేస్ మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఆదిపురుష్ వందల కోట్లు వసూలు సాధించిన ట్రోలింగ్ కారణంగా విస్మయం కలిగించింది. అయినప్పటికీ ప్రభాస్ అభిమానులు, సినిమా ప్రేక్షకులు ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. ఇక సాలార్ మిక్స్డ్ రివ్యూలు అందుకున్న సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాతో ప్రభాస్ మరల తన క్రేజ్ను పునరుద్ధరించుకున్నాడు. ఇక లేటెస్ట్గా వచ్చిన కల్కి 2898 AD సినిమాతో ప్రభాస్ మరోసారి తన సత్తాను చాటాడు. బాహుబలి అనంతరం పర్ఫెక్ట్ హిట్ అనేలా టాక్ వచ్చింది. కలెక్షన్లు కూడా అదే రేంజ్లో ఉన్నాయి. ఈ సినిమా RRR రికార్డులను కూడా అధిగమించేలా దూసుకుపోతుంది. ఇక ప్రభాస్ నెక్స్ట్ సినిమా ది రాజాసాబ్ పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో నిర్మించబడుతుంది. మారుతి దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మారుతి అద్భుతమైన స్క్రిప్ట్తో ప్రభాస్ అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాడట. కల్కి విజయాన్ని చూసిన తర్వాత రాజాసాబ్ మీద అంచనాలు మరింత పెరిగాయి. అసలైతే ఈ సినిమాను అఫీషియల్గా ప్రకటించకముందే సైలెంట్గా స్టార్ట్ చేశారట. అయినప్పటికీ దారుణంగా ట్రోల్స్ వచ్చాయి. మారుతితో ప్రభాస్ రిస్క్ చేస్తున్నాడు అన్నట్లు కామెంట్లు వచ్చాయి. అయితే ఇప్పుడు కల్కి హిట్తో ప్రభాస్ జడ్జిమెంట్పై మరింత నమ్మకం పెరిగింది. ఇక కల్కి పాజిటివ్ వైపుతో రాజాసాబ్ కోసం కూడా ఆడియన్స్ ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. ఇక రాజాసాబ్ సినిమా నిర్మాణ ఖర్చు కల్కి కంటే తక్కువ. అయినప్పటికీ బిజినెస్ పరంగా అదే స్థాయిలో ఉండబోతుంది. ఉత్తరాది బయ్యర్లు పెద్ద ఎత్తున రేట్లు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా విడుదల తేదీ నిర్ణయం తీసుకోకపోవడంతో డీల్స్ ఫైనలైజ్ కాలేదు. తక్కువ ఖర్చుతో నిర్మాతలు ఊహించని స్థాయిలో టేబుల్ ప్రాఫిట్ చేసే అవకాశం ఉంది. ప్రభాస్ రెమ్యూనరేషన్ పక్కన పెడితే సినిమా ఖర్చు 130 కోట్ల రేంజ్లోనే ఉంటుందట. ఇక సినిమా బడ్జెట్కి వస్తే మరింత పెరగవచ్చు. కాబట్టి మేకర్స్ తొందరపడకుండా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. ఇంతకంటే మంచి చిహ్నం రాజాసాబ్కు మరొకటి ఉండదు. కావున మంచి హైప్ క్రియేట్ అయ్యేలా అప్డేట్స్ ఇవ్వాలి. ఇక ఈ సినిమాను 2025 వేసవిలో విడుదల చేయాలని చూస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్లో విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.